బూందీ లడ్డు చేయడానికి మనం ముందుగా ఒక గ్లాస్ కానీ, లేదంటే ఏదైనా మెజరింగ్ కప్ గానీ, ఏదైనా నార్మల్ కప్పుతోటి ఇలా కొలతకు తీసుకోవాలండి. మనం పిండి తీసుకునేటప్పుడు గ్లాస్‌ని అలా ట్యాప్ చేసి తీసుకుంటే, అది మనకి బాగా మెజర్‌మెంట్ బాగా వస్తదండి. బూందీ లడ్డు గూడా పర్ఫెక్ట్‌గా వస్తది. ముందుగా నేనైతే ఒక గ్లాస్ తోటిగా ఒక గ్లాస్ శనగపిండినైతే తీసుకున్నానండి. మనం ప్రసాదానికి అలా ఎప్పుడన్నా చేసుకోవాలని అనుకున్నప్పుడు, మనం ఈజీగా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం బయట తెచ్చుకున్నదేందంటే అంత హైజీన్‌గా ఉండదు గదా! సో, మనం ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో, దాంట్లోకి మన బూందీ లడ్డూలోకి కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నాను నేను. అలా ఫోర్క్ తోటి మిక్స్ చేసుకుంటే ఏంటంటే, మనకి బాగా బ్యాటర్ అనేది బాగా కలుస్తదండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మరీ లూజ్‌గా కాదు, మరీ టైట్‌గా చేయకూడదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఫోర్క్ తోటి ఇలా బీట్ చేసుకున్నట్టుగా కలుపుకుంటే మనకేంటంటే కలుపుకునేటప్పుడే మనకి పైన బబుల్స్ లాగా ఫార్మ్ అయితాయండి. అలా బబుల్స్ లాగా ఫార్మ్ అయితే మనకి పిండి అనేది బాగా కలిసినట్టు. చూసారా? ఇలా మనం ఒకటే డైరెక్షన్‌లో అలా బాగా నీట్‌గా చక్కగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే పిండిని కలుపుకోవాలండి. సో, ఇలా కలుపుకున్న తర్వాత నాకైతే ఇంకా కొంచెం వాటర్ పట్టాయి. అందువల్ల నేను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసారా? కలుపుతుంటేనే మీకు పైన బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి గదా! అలా కలిపినట్టయితే మనకి పిండి బూందీ అనేది బాగా వస్తాయి. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. బబుల్స్ అయితే వస్తున్నాయి చూడండి. అలా ఉంటే మనకి బాగా కలిసినట్టు. మనం మిర్చి బజ్జీ చేసుకోవడానికి గూడా శనగపిండి కలిపేటప్పుడు ఇలా పైన బబుల్స్ వచ్చినాయంటే, కలిపేటప్పుడే బబుల్స్ వచ్చినాయంటే మనం పిండి బాగా కలిపినట్టండి. ఇలా బాగా ఒకటికి 2 సార్లు కొంచెం ఒక 2-3 మినిట్స్ మనం బీట్ చేసుకుంటా కలపాలి. అప్పుడు బూందీ అనేది బాగా పఫీగా వస్తాయి. సో, కొంచెం సేపు మనం పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పాకం చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని మనం అందులో ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కాబట్టి, ఒక గ్లాసు పంచదార అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్‌కి మనం పావు గ్లాస్ కానీ, లేదంటే అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువ, హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటరేసి మనం ఇలాగా పాకం అయితే పట్టాలండి. ఇందులో నెయ్యి ఏసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడే, లేదంటే లాస్ట్‌లో అయినా వేసుకోవచ్చు. ఇలా మనం పాకం ఒక 5 మినిట్స్ స్టవ్ మీద మరిగించిన తర్వాత బయటికి తీసి చూసినట్టయితే మనకిలా లైట్ తీగ పాకం రావాలండి. మరీ ముదురు పాకం కాదు. ఒకవేళ మీకు పొరపాటున ముదురు పాకం వచ్చినట్టయితే గనక మళ్ళీ ఒక 2 స్పూన్స్ వాటరేసి ఒక 1 మినిట్ ఉంచి చెక్ చేయండి. అప్పుడు మళ్ళీ లేత పాకం అయితే వస్తది. కానీ ఫస్ట్ టైమే పర్ఫెక్ట్‌గా చేసుకుంటే బాగా వస్తదండి. సో, ఇందులో కొంచెం మనం యాలకుల పొడి, కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. కావాలి అన్న వాళ్ళు నెయ్యిలో జీడిపప్పులు, కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకొని ఆ నెయ్యి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గానే వేస్తున్నానండి. పూజకి చేస్తున్నానని చెప్పి, కొంచెం ఫాస్ట్‌గా చేయాలని చెప్పి, నార్మల్‌గానే కొంచెం పాకం వేడిగా ఉన్నప్పుడే యాలకుల పొడి అండ్ నెయ్యి అయితే వేస్తున్నాను. ఇలా వేసి బాగా అయితే నెయ్యి కరిగేలాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఆ బాండీ పెట్టుకొని బూందీనైతే ఫ్రై చేసుకోవాలండి. చూసారా? ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసాం గదా! అది బాగా బబుల్స్ అయితే వచ్చినియి. పిండైతే మంచిగా రెడీ అయిపోయిందండి. సో, మనం ఇప్పుడైతే ఆయిల్‌కి బాండీ పెట్టుకొని మనం బూందీ చేసుకోవాలి. గెంటెతో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా గ్లాస్‌లో పోసుకుంటున్నాను పిండి. గ్లాస్‌లో పోసుకుంటే మనకిలా బూందీ ఏసుకోవడానికి మనకి ఈజీగా ఉంటది. చూసారా? చక్కగా మనం గెంటె పెట్టి రుద్దే పని లేకుండానే గ్లాస్‌తో పోసి ఇలా జస్ట్ గెంటె ట్యాప్ చేస్తేనే మనకి బూందీ అనేది ఈజీగా పడిపోతది. ఇలా చిల్లులు గెంటెలో అయినా వేసుకోవచ్చు. లేదంటే బూందీ గరిటె ఉంటది గదండీ! అందులో అయినా వేసుకోవచ్చు. మనం గెంటెతో ఏసి రుద్దే పని లేకుండా ఇలా గ్లాస్‌తో వేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతది. ఇలా బూందీని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి బూందీ అనేది పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండాలి. అప్పుడే లడ్డు బాగా వస్తది. మరీ క్రిస్పీగా, రెడ్‌గా ఫ్రై చేసినట్టయితే మనకి బూందీ అనేది బాగా పొడి పొడిగా వచ్చేస్తది. లడ్డు చుట్టడానికి రాదు. సో, ఇలా కొంచెం పైన క్రిస్పీగా రావాలి. లోపలైతే బూందీ అనేది మెత్తగా ఉండాలి. సో, ఇప్పుడైతే బూందీ ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిన బూందీని నేను ఇలా అయితే జాలి గరిటెలో పక్కకు తీస్తున్నానండి. టిష్యూ పేపర్ మీదైనా వేసుకోవచ్చు. లేదంటే జాలి గరిటెని కొంచెం సేపు పక్కన పెట్టినట్టయితే ఆ నూనెంతా కారిపోతది గదండీ! నేను ఎప్పటికప్పుడు ఫ్రై అయిన బూందీని ఆ గిన్నెలో ఏసేసుకుంటున్నానండి. అలా అయినా వేసుకోవచ్చు. లేదంటే మీరు ఒకటేసారి బూందీ మొత్తం అయినా వేసుకోవచ్చండి. ఎప్పటికప్పుడు ఏ బ్యాచ్‌కి ఆ బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. కానీ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపి పెట్టాలి. బాగా కలిపేసి అంతా అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలండి.
ఇలా కొంచెం బూందీని ఒక 2 స్పూన్స్ బూందీని మిక్సీ వేసుకొని, ఆ పిండిని ఆ పొడిలాగా అయిందాన్ని మనం ఆ గిన్నె అదే బూందీలో వేసుకొని కలుపుకుంటే లడ్డు అనేది మనకి బాగా వస్తదండి. సో, మీకేదన్నా ఒకసారి ఏదైనా బూందీ బాగా రెడ్‌గా ఫ్రై అయిపోయి బాగా రాలేదనిపిస్తది కదా! సో, అలాంటి బూందీనైనా మనం మిక్సీ జార్‌లో వేసుకొని బాగా పొడిలాగా చేసుకోవాలి. చేసుకొని ఇలా బాగా కలుపుకొని కొంచెం ప్రెస్ చేస్తూ మనం చేసినట్టయితే చూసారా లోపల ఉన్న జ్యూస్ గూడా వచ్చేస్తుంది. అలా జ్యూసీగా పైన పైన గట్టిగా లోపల సాఫ్ట్‌గా జ్యూసీలాగా బూందీ లడ్డు అయితే చాలా చక్కగా వస్తాయండి. జస్ట్ మనం కొంచెం ప్రెషర్ అప్లై చేసి ప్రెస్ చేస్తే చాలు. చూసారా లడ్డు అయితే ఇలా రెడీ అయిపోయిందండి. నేనైతే ఈ లడ్డూని ప్రసాదం కోసం